వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఏ టాపిక్ను చూస్తున్నాము అంటే దివ్య జ్ఞాన సమాజంను చూడడం జరుగుతుంది. ఏమంటున్నా బేట? దివ్య జ్ఞాన సమాజం అని చెప్పి పిలుస్తూ ఉన్నా. మరి దివ్య జ్ఞాన సమాజాన్ని ఏమంటారట అంటే, ఇంకా ఇంగ్లీష్లో అయితే ఏమంటారట అంటే థియోసోఫికల్ సొసైటీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు బేట? థియోసోఫికల్ సొసైటీ అని చెప్పి పిలుస్తారు. మరి ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని 1875వ సంవత్సరంలో ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం. దేన్ని బేట? దివ్య జ్ఞాన సమాజంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిరట అంటే 1875వ సంవత్సరంలో దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. మరి దివ్య జ్ఞాన సమాజాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మేడం బ్లావాట్స్కీ అండ్ హెచ్ఎస్ ఆల్కాట్స్ అనే వ్యక్తులు ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజంను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. ఎవరెవరు ఏర్పాటు చేసారు బేట? 1875వ సంవత్సరంలో మేడం బ్లావాట్స్కీ, హెచ్ఎస్ ఆల్కాట్స్ అనే వ్యక్తులు దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. అవునా అండి? రైట్. ఇప్పుడు ఈ దివ్యజ్ఞాన సమాజం ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1875వ సంవత్సరం నవంబర్ 17 తారీఖు నాడు. ఎప్పుడు బేట? 1875 నవంబర్ 17 తారీఖు నాడు దివ్యజ్ఞాన సమాజము అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. మరి దివ్యజ్ఞాన సమాజాన్ని గురించి నేను చెప్తాను. దీన్ని ఏ విధంగా విడదీస్తాను అంటే థియో ప్లస్ సోఫియా అని చెప్పి పిలుస్తున్నాం. దీన్ని నేను విడదీసిన బిడ్డ థియో ప్లస్ సోఫియా అని చెప్పి పిలుస్తున్నా. అదే బుక్. మరి ఇక్కడ థియో అంటే అర్థం ఏమిటి అంటే దైవము లేదా దైవ అని అర్థము. అవునా? థియో అంటే అర్థం ఏమిటి? దైవము అని చెప్పి అర్థంగా భావిస్తారు. సోఫియా అంటే అర్థం ఏమిటి అంటే జ్ఞానము అని చెప్పి భావిస్తారు. ఏమంటున్నాం బేట? జ్ఞానం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సుశిరైగా థియో ప్లస్ సొసైటీ అంటే అర్థం ఏమంటున్నాం బేట? దివ్య జ్ఞాన సమాజం అని చెప్పి అర్థంగా భావిస్తున్నాం. అంటే దైవ జ్ఞానము అని అర్థంగా పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం బేట? దైవ జ్ఞానము అని చెప్పి అర్థంగా పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఓకేనా అండి? నెక్స్ట్ ఇప్పుడు ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని 1875వ సంవత్సరం నవంబర్ 17 తారీఖు నాడు ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేసిర్రు అంటున్నా. మరి ఈ దివ్య జ్ఞాన సమాజం యొక్క స్థాపకులు ఎవరు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. నిఖిల్ కొన్ని నీళ్ళు ఇవ్వవారా? నిఖిల్ కొన్ని వాటర్ దేవారా? మరి దీని యొక్క ఫౌండర్స్ ఎవరు? దీని యొక్క ఫౌండర్స్ ఎవరు అంటే చూడండి. దీని యొక్క ఫౌండర్స్ ఎవరు అంటే మేడం బ్లావాట్స్కీ. ఏం పేరు బేట? మేడం బ్లావాట్స్కీ మరియు హెచ్ఎస్ ఆల్కాట్స్ అనే వాళ్ళు దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేసిర్రు అంటున్నా. నువ్వు పైసలు ఖర్చు పెడతావాట వాళ్ళకు, వాడి బాధ అంతా అదే. ఇప్పుడు అందుకే వాడు తోలికొచ్చి ఇక్కడ తోలిపోతుండు నిన్ను. వాడు అదే చెప్తాడు, అన్న ఉట్టి పుణ్యాన్ని డబ్బులు ఖర్చు పెడతాడు, బర్త్డే అని వాళ్ళు పైసలు తీరి ఈయన ఖర్చు పెడతాడు, అందుకే అలా కూర్చుంటారు అన్న అని చెప్తాను. మేడం బ్లావాట్స్కీ, హెచ్ఎస్ ఆల్కాట్స్ మరియు విలియం క్వార్ట్జ్ అనే వ్యక్తులు
ఎవరంటున్నాం బేట? విలియం క్వార్ట్జ్. చాలామందికి ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే తెలుస్తుంది, వీళ్ళు తెలియదు. మళ్ళీ ఈ ముగ్గురు కలిసి 1875 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ అనే నగరంలో ఏడ చెప్తున్న బిడ్డ, అమెరికాలోని న్యూయార్క్ అనే నగరంలో ఇగో ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు. సారు వీళ్ళది ఏ ఊరు, యాడికి పోయిర్రు అని మీకు డౌట్ రాలే? వచ్చే ఉంటుంది నాకు తెలిసి. మళ్ళా ఈ మేడం బ్లావార్డ్స్కి ఇది ఏ ఊరు అంటే రష్యా. ఏ ఊరు ఈ సిటీది? రష్యా. ఆల్కాట్స్ గారిది ఏ ఊరు అంటే వీళ్ళది అమెరికా. గిట్లకి ముగ్గురు కలిసి దివ్యజ్ఞాన సమాజాన్ని 1875 సంవత్సరం ఈ యొక్క నవంబర్ 17 తారీఖు నాడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ దేశంలో ఏర్పాటు చేసిరట అంటే అమెరికాలో ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఇక పోతే రెండో అంశాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇంకా రెండో అంశం ఏమిటి అంటే అధ్యక్ష, మరి ఈ దివ్యజ్ఞాన సమాజం అనేది ఎందుకోసం ఏర్పాటైంది, దీని యొక్క లక్ష్యాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేయాలి. చేయకపోతే ముందట పడం మనం. ఓకేనా? మరి దీని యొక్క లక్ష్యాలు అని చెప్పి పిలుస్తూ ఉన్నా. దేని యొక్క లక్ష్యాలు? దివ్యజ్ఞాన సమాజం యొక్క లక్ష్యాలు అంటున్నా. ఏంటి ఏంటి ఒక్కసారి చూద్దాం. రైట్, దివ్యజ్ఞాన సమాజం యొక్క లక్ష్యాలు అని చెప్పి పిలుస్తున్నా. ఒకటి, అన్ని మతాల యొక్క అంతిమ లక్ష్యాన్ని పరిశీలించడానికి దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మొదటి లక్ష్యం అన్ని మతాల యొక్క అంతిమ లక్ష్యాలు ఏమైనా ఉంటాయో అవి తెలుసుకుందామని చెప్పి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మతాల అంతిమ లక్ష్యాన్ని పరిశీలించడం కోసం ఏమంటున్నా బేట? అన్ని మతాల అంతిమ లక్ష్యంను పరిశీలించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అవునా? నెక్స్ట్ సారు మరి ఇంకా ఎందుకు ఏర్పాటు చేసిరట అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభృతత్వం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. నిఖిల్ ఏమంటున్నాం బిడ్డ? రెండోది ఏమంటున్నా? స్వేచ్ఛ, సమానత్వం, విశ్వ మానవ సౌభృతత్వం కోసం, ఆ లక్ష్యం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. ఏంటి బేట? స్వేచ్ఛ, సమానత్వం, విశ్వ మానవ సౌభృతత్వం కోసం. ఇగో అవి పరిశీలించడం కోసమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా. దేన్ని ఏర్పాటు చేసిర్రు? ఈ దివ్యజ్ఞాన సమాజం. ఇగో ఇంకో లక్ష్యం కూడా ఉందా దీనికి. గదేందట అంటే ప్రకృతిలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తులను పరిశీలించడానికి. నిఖిల్ మెల్ల మాట్లాడుకో. ప్రకృతిలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తులను పరిశీలించడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు. చూసినావు బిడ్డ? ఎన్ని లక్ష్యాలతోటి ఇది ఏర్పాటైంది? 3 లక్ష్యాలతోటి ఇది ఏర్పాటైంది అంటున్నా. ఒకటి, అన్ని మతాల అంతిమ లక్ష్యాన్ని పరిశీలించడం. 2, స్వేచ్ఛ, సమానత్వం, విశ్వమానవ సౌభృతత్వాన్ని పరిశీలించడం కోసం. ప్రకృతిలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తులను పరిశీలించడం కోసమే ఈ దివ్యజ్ఞాన సమాజం 1875 సంవత్సరం నవంబర్ 17 తారీఖు నాడు అమెరికాలోని న్యూయార్క్ అనే నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి తెలిసి ఇద్దరే ఏర్పాటు చేసిరు. ఒక ఆమె మేడం బ్లావార్డ్స్కి అంటారు, ఇంకొక ఆమె హెచ్ఎస్ ఆల్కట్స్ అంటారు, ఇంకొక వ్యక్తి మనకు తెలిసిన మరొక వ్యక్తి విలియం క్వార్ట్జ్ అనే వ్యక్తి కూడా వీళ్ళకి సహకరించాడు. అయినా కూడా దీని ఏర్పాట్లో భాగస్వామ్యం పంచుకున్నాడు.
వాళ్ళు ముగ్గురు కలిస్తేనే ఇది ఏర్పాటైంది. అందులో ఆమె రష్యా, వీళ్ళేమో అమెరికాలో అని మాట్లాడుతున్నాం మనం, అవునా? అయితే కాలక్రమేణా ఏమైందట అంటే అమెరికాలో దీన్ని నడిపేనికి పైసలు కావాలి కదనే. అయితే పైసలు లేకపోతే ఏం చేసిరట అంటే ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని తీసుకొచ్చి ఏడికి మార్చిరట అంటే దీన్ని తీసుకొచ్చి బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అంటున్నా 1875 నుంచి 79వ సంవత్సరంలో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చిరు అనేది కూడా చెప్పాలి. నేను చెప్తాం, మనతోటి అదొకటి అవుతుంది కాబట్టి దాన్ని కూడా చెప్పాల్సిన అవసరం అనేది ఉన్నది మనకు, అవునా? రైట్. ఇకపోతే నెక్స్ట్ ఏమంటున్నా 1875లో ఇది ఎక్కడ ఏర్పాటైంది? అమెరికాలో ఏర్పాటైంది కదా. 1879వ సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజం అనేది ఇది అమెరికా నుంచి ఎక్కడికి వచ్చిందట అంటే బొంబాయికి మార్చిరు. ఎక్కడికి మార్చిరు బేట? బొంబాయికి మార్చిరు 1879వ సంవత్సరం. జర పైసలు ఖర్చు అయితే అమెరికాలో ఉండాలంట. అందుకే అమెరికా నుంచి దీన్ని ఎక్కడికి మార్చిర్రు? ఈ యొక్క బొంబాయికి మార్చిరు. ఎప్పుడు? 1879వ సంవత్సరం. ఇదే 1879వ సంవత్సరంలో ఇది బొంబాయి నుంచి ఏడికి మార్చి. బొంబాయి అనేది కమర్షియల్ క్యాపిటల్ సిటీ, అది ఆర్థిక రాజధాని, వ్యాపార రాజధాని, వాణిజ్య రాజధాని ఇండియా. అటు ఉండాలంటే కూడా పైసలు బగ్గనే అవుతాయి. కాబట్టి ఇది బొంబాయి నుంచి ఎక్కడికి తీసుకొచ్చిరట అంటే మద్రాసుకు తీసుకొచ్చారు. ఇది మద్రాసులోని అడయార్ అనే ప్రాంతం వద్ద దీని యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేసిరు బేట? బొంబాయిలోని మద్రాస్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి అడయార్ అనే ప్రాంతం వద్ద దీని యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేని యొక్క కార్యాలయం బిడ్డ? దివ్యజ్ఞాన సమాజం యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఈ విధంగా మనకి దివ్యజ్ఞాన సమాజం ఇక్కడ దాకా వచ్చే. మరి ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని కనుక మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే మరి ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క మొదటి అధ్యక్షులు ఎవరు, వాళ్ళు ఏం చేసిర్రు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం మనకున్నది. లేదా బిడ్డ ఉన్నది. మరి దీని యొక్క అధ్యక్షుల పేర్లు కూడా నేను చెప్తా ఒకసారి. చెప్పల్లో వద్దా నిఖిల్? చెప్పిగా నడుస్తుంది. దీని యొక్క అధ్యక్షులు ఈ విధంగా మార్చారు కదా దివ్యజ్ఞాన సమాజాన్ని. మరి దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షులు ఎవరు? నేను ఒక వరుసగా నేను చెప్తా, ఏం ఆగమాగం కూడా మిమ్మల్ని చెయ్యం. రైట్. దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షులు, అవునా బిడ్డ? అధ్యక్షులు ఒక్కరు ఎవరు బేట? హెచ్ఎస్ ఆల్కాట్స్. ఎవరు బేట? హెచ్ఎస్ ఆల్కాట్స్ అనేవాళ్ళు. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అధ్యక్షుడిగా పనిచేసిండట అంటే 1875 నుంచి 1907 వరకు ఈయన దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది అంటున్నా. ఎవరు బేట? ఈ యొక్క హెచ్ఎస్ ఆల్కాట్స్ అనేవాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బేట? 1875 నుంచి ఈ యొక్క 1907 వరకు హెచ్ఎస్ ఆల్కాట్స్ గారు దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షులుగా పనిచేశారు. రెండో అధ్యక్షుడు ఎవరు? రెండో అధ్యక్షుడు ఎవరట అంటే అనీ బీసెంట్ గారు. మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఏ పుస్తకంలో కూడా మీకు ఇట్లా దొరకది. నేనే ఒక ఆర్డర్ వైజ్ చేసి మీకు ఇస్తున్నా. అనీ బీసెంట్ గారు 1907 నుంచి 1933 వరకు పనిచేసింది. ఈమెనే చివరి మహిళా అధ్యక్షురాలు అని చెప్పి కూడా పిలుస్తాం. ఈమె తర్వాత ఎవరు వచ్చిరట అంటే జార్జి అరుండేల్ గారు పనిచేసారు. ఎవరు బేట? జార్జి అరుండేల్ గారు పనిచేయడం జరిగింది. మరి ఈయన 1933 నుండి 45 వరకు దివ్యజ్ఞాన సమాజం యొక్క
అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. మళ్ళా ఈయన తర్వాత సినరాజదాస అనేవాడు 1945 నుంచి 53 వరకు 1945 నుంచి 53 వరకు దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇతన్నే మనం ఏమంటామట అంటే కనబడుతుంది ఇక్కడ రాస్తే చివరి అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం. దివ్యజ్ఞాన సమాజం యొక్క చివరి అధ్యక్షుడు ఎవరట అంటే చినరాజదాస అని చెప్పి పిలుస్తున్నాం. సినరాజదాస దేని యొక్క చివరి అధ్యక్షుడు అంటున్నా? ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం యొక్క చివరి అధ్యక్షుడు సినరాజదాస అని చెప్పి పిలుస్తున్నాం. ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే తొలి భారతీయ అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏమంటున్నా బేట? తొలి భారతీయ అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఎవరిని? సినరాజదాస్ గారిని తొలి భారతీయ అధ్యక్షుడు అని చెప్పి కూడా పిలుస్తూ ఉన్నామంటున్నా. అవునా బిడ్డ? రైట్. చూడండి, దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షులను మొత్తం చెప్పినాం. ఒకరేమో హెచ్ఎస్ ఆల్కాట్స్ అన్న, మరొకరు అనబీసెంట్ అన్న, జార్జి అరుండేల్ అన్నాం. క్వశ్చన్ ఇక్కడ ఎట్లా అడుగుతాడు? తొలి అధ్యక్షుడు ఎవడు అని అడిగాడు. దివ్యజ్ఞాన సమాజం యొక్క తొలి భారతీయ అధ్యక్షుని యొక్క పదవీ కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని అడుగుతాడు. మనం అప్పుడు ఏమనుకుంటాం? జార్జి అరుండేలో ఆల్కాట్సో అనబీసెంటో అనుకుంటాం. కానీ తొలి భారతీయ అధ్యక్షుడు ఎవడు? సినరాజదాస్. ఈయన 45 నుంచి 53 దాకా పనిచేసిండు. ఈయన తర్వాత ఆ దివ్యజ్ఞాన సమాజం అనేది కొలాప్స్ అయింది అంటున్నాం. ఇట్లా ఇక్కడ దాకా మనకు దివ్యజ్ఞాన సమాజం అనేది కనిపిస్తుంది. దాని యొక్క అధ్యక్షులు కూడా కనిపించారు. అవునా? మరి ఈ దివ్యజ్ఞాన సమాజంలో మేడం బ్లావాట్స్కీ గారు ఏం చేసిరట అంటే ఒక వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసం ఏమిటి అంటే ఐసిస్ అన్వీల్డ్ అనే వ్యాసాన్ని ప్రచురించింది అంటున్నాం. ఏమంటున్నాం బేట? ఐసిస్ అన్వీల్డ్. ఎక్కడ రాయాలి? ఇది రబ్ చేసి రాస్తాను. తొలి అధ్యక్షుడు 2, 3, 4. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? మేడం బ్లావాట్స్కీ గురించి మాట్లాడుతాను. ఎవరి గురించి బేట? మేడం బ్లావాట్స్కీ గురించి మాట్లాడుతున్నా. అస్సలు దొరికినావు నిఖిల్ వైతానికి. మేడం బ్లావాట్స్కీ గురించి మాట్లాడుతున్నాం. బ్లావాట్స్కీది ఏ ఊరో చెప్పిన? రష్యా అని చెప్పిన. ఏ ఊరిలది? రష్యా. గీమె ఏం చేసిందట అంటే 1877వ సంవత్సరంలో ఈ యొక్క ఐసిస్ అన్వీల్డ్ అనే ఒక వ్యాసాన్ని ప్రచురించింది అంటున్నా. ఎప్పుడు ప్రచురణ చేసింది? 1877 సంవత్సరంలో ప్రచురణ చేయడం జరిగింది అంటున్నా. దేన్ని బేట? ఐసిస్ అన్వీల్డ్ అనే వ్యాసాన్ని మేము ప్రచురించింది అంటున్నా. ఎవరు ప్రచురించారు? ఈ యొక్క మేడం బ్లావాట్స్కీ గారు. అవునా? నెక్స్ట్ ఈమెనే ఇంకేం చేసింది? బ్లావాట్స్కీ గారి యొక్క సిద్ధాంతం ఒక రచన ఏమైనా ఉందా అంటే ఈమె యొక్క సిద్ధాంతం ఒకటి ఉంది. ఈమె రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంది. నిఖిల్ లైట్ వెయిట్ బేట. ఈమె రాసినటువంటి పుస్తకం 1879వ సంవత్సరంలో రహస్య సిద్ధాంతం. నిఖిల్ 1879వ సంవత్సరంలో రహస్య సిద్ధాంతం అనే పుస్తకాన్ని రాసింది అంటున్నా. ఏ పుస్తకాన్ని రాసింది బేట? రహస్య సిద్ధాంతం అనే పుస్తకాన్ని రాసింది. దీన్ని ఏమంటారట అంటే ది సీక్రెట్ ఆఫ్ డాక్టరీన్ అని పిలుస్తూ ఉంటారు. ఏమంటారు బేట? ది సీక్రెట్ ఆఫ్ డాక్టరీన్ అని చెప్పి పిలుస్తారు అంటున్నా. ఏమంటారు బేట? ది సీక్రెట్ ఆఫ్ డాక్టరీన్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. దేని బేట? రహస్య సిద్ధాంతమును. ఏ సంవత్సరంలో బేట? 1879వ సంవత్సరంలో ది సీక్రెట్ ఆఫ్ డాక్టరీన్ అనే పుస్తకాన్ని రాసింది. దాన్ని రహస్య సిద్ధాంతము అంటున్నాం. ఈ పుస్తకాన్ని చదివి ఎవరు ఇంప్రెస్ అయ్యారట అంటే
మన యొక్క అనీ బెసెంట్ గారు ఈ పుస్తకాన్ని చదివి బాగా ఇంప్రెస్ అవ్వడం జరిగింది. ఎవరు బేట? అనీ బెసెంట్ గారు. ఏ పుస్తకాన్ని చదివి ఇంప్రెస్ అయ్యారు? రహస్య సిద్ధాంత అనే పుస్తకాన్ని చదివి అనీ బెసెంట్ గారు బాగా ఇంప్రెస్ అవ్వడం జరిగింది అంటున్నాం. అలా ఇంప్రెస్ అయిన తర్వాత ఈ అనీ బెసెంట్ గారు ఏం చేసిరట అంటే 1889వ సంవత్సరంలో, ఏ సంవత్సరంలో బేట? 1889వ సంవత్సరంలో ఈ యొక్క అనీ బెసెంట్ గారు ఈ యొక్క దివ్య జ్ఞాన సమాజంలో సభ్యత్వాన్ని తీసుకుంది. ఇప్పుడు బేట 1889వ సంవత్సరంలో ఈమె దివ్య జ్ఞాన సమాజంలో సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఒక ముచ్చట చెప్పాలి నేను, అవును, కానీ ఒక చిన్న మిస్టేక్ అయింది. ఏంటిదంటే అంటే మనం 1879లో మద్రాస్కు మార్చిరని చెప్పినాం కదా, ఇది 82లో బేట. ఇది తప్పు, కొంచెం కరెక్షన్ చేయండి. 1882వ సంవత్సరంలో బొంబాయి నుంచి దివ్య జ్ఞాన సమాజం ఎక్కడికి వచ్చింది అంటే మద్రాస్కు వచ్చింది. ఏ సంవత్సరంలో? 1882లో. ఒక కరప్షను నోటు గమనిక, దీన్ని పరిశీలించండి. బొంబాయి నుంచి దివ్య జ్ఞాన సమాజం యొక్క ఆఫీస్ మద్రాస్కు 1882వ సంవత్సరంలో రావడం జరిగింది అంటున్నాం. ఏ సంవత్సరంలో వచ్చింది బేట? 1882వ సంవత్సరంలో అది మద్రాస్కు రావడం జరిగింది అంటున్నాం. అవునా? రైట్. ఈ విధంగా మనకు 1889లో అనీ బెసెంట్ గారు దివ్య జ్ఞాన సమాజంలో సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఇలాగ ఆమె సభ్యత్వాన్ని తీసుకున్న తర్వాత 1893లో నిఖిల్ ఆమె ఇండియాకి వచ్చింది. అసలు అనీ బెసెంట్ ఎవరు? 93లో అప్పుడు 1893లో ఆమె ఇండియాకి వచ్చింది. అనీ బెసెంట్ ఏ ఊరు? యాడికేలు వచ్చింది? ఏ పుస్తకాన్ని చదివి ఇంప్రెస్ అయింది? ఇంతగా ఎఫెక్టెడ్ ఎట్లయింది అనే ముచ్చట్లు కూడా మనం చూడాలి. దాని లోపలికి పోతే దాని సంగతి ఏంటని తెలుస్తుంది. మన మ్యాటర్లోకి వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇదంతా ఒకసారి రబ్ చేసుకొని దివ్య జ్ఞాన సమాజము అంటే అనీ బెసెంట్, అనీ బెసెంట్ అంటే దివ్య జ్ఞాన సమాజం అనే స్థాయికి ఆమె ఎదిగింది అంటే దానికి కారణం ఆమె అనుసరించిన విధానాలు మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? రైట్. అనీ బెసెంట్ ఏం పేరు అంటున్నా బేట? అనీ బెసెంట్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఈమె మనకి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అనీ బెసెంట్ గారు కనిపిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఈమె యొక్క జీవిత కాలగమనం 1847 నుంచి 1933 సంవత్సరాల మధ్య కాలంలో అనీ బెసెంట్ గారి యొక్క జీవిత కాలగమనం కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మీడియా? 1847 నుంచి 1933 దాకా అనీ బెసెంట్ గారు కనిపిస్తారు మనకు. అనీ బెసెంట్ యొక్క అసలు పేరు ఏమిటి? అనీ బెసెంట్ యొక్క అసలు పేరు ఏం పేరు అంటే అనీవుడ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏమంటున్నా బేట? అనీవుడ్ అనేది ఆమె యొక్క అసలు పేరు అంటున్నా. ఆమె యొక్క దేశం వచ్చేసి ఏ దేశం? నిఖిల్. అనీ బెసెంట్ గారి యొక్క దేశం ఏంటి అంటే ఐర్లాండ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఏమంటాం బేట? ఐర్లాండ్. ఈమెను ముద్దుగా ఏమంటారు అంటే ఐరిష్ ఉమెన్ అని చెప్పి పిలుస్తారు. ఏమంటారు బేట? ఈమెను ఐరిష్ ఉమెన్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎవరిని? అనీ బెసెంట్ గారిని. అవునా? నెక్స్ట్, మరి ఈ అనీ బెసెంట్ గారి యొక్క బిరుదులు ఏమిటి? ఈమె యొక్క బిరుదులు ఏమిటి? ఒక్కొక్కటి నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ రాయొచ్చు బిరుదులు. రైట్. ఒక్కటి, ఈమె యొక్క బిరుదు ఇండియన్ టామ్ టామ్ అని చెప్పి పిలుస్తారు. ఏమంటారు బేట? ఇండియన్ టామ్ టామ్ అని చెప్పి పిలుస్తారు. ఎవరిని? అనీ బెసెంట్ గారిని ఏమంటారు బేట? ఇండియన్ టామ్ టామ్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఇంకా ఏమంటారట అంటే గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఏమంటారు బేట? గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఏమంటారు బేట? గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా పిలుస్తారు. ఇంకా ఈమెను ఏమంటారట అంటే ఈమెను
సిల్వర్ వుల్ఫ్ అని కూడా పిలుస్తారు. ఏమంటున్నాం బేట? సిల్వర్ వుల్ఫ్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈమెను సిల్వర్ వుల్ఫ్ అని ఎందుకు పిలుస్తున్నామట అంటే ఈమె 1918వ సంవత్సరంలో సిల్వర్ వుల్ఫ్ అని ఎందుకు పిలుస్తున్నాము అంటే 1918వ సంవత్సరంలో బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసింది. అంటే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ లెక్కలే అఖిల భారత బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసింది. అలా ఏర్పాటు చేసినందుకు గాను స్కౌట్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసినందుకు గాను 1932వ సంవత్సరంలో లండన్కు చెందినటువంటి బాడెన్ పావెల్ అనేవాడు, ఎవడు బేట? బాడెన్ పావెల్ అనేవాడు ఈమెను 1932వ సంవత్సరంలో ఏమని అభివర్ణించిండు అంటున్నా? సిల్వర్ వుల్ఫ్ అని చెప్పి అభివర్ణించడం జరిగింది అంటున్నాం. ఏమని అభివర్ణించిండు బేట? సిల్వర్ వుల్ఫ్ అని చెప్పి అభివర్ణించడం జరిగింది అంటున్నాం. నెక్స్ట్ ఈమెను ఇంకా ఏమని పిలుస్తారట అంటే డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. ఏమంటున్నా బేట? డాక్టర్ ఆఫ్ లెటర్స్. ఏమన్నారు బేట? డాక్టర్ ఆఫ్ లెటర్స్ అని చెప్పి కూడా పిలవడం జరిగింది. ఎవరిని బేట? అని బీసెంట్ గారిని. రైట్. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అని చెప్పి ఎవరు పిలిచిరట అంటే కలకత్తాలో ఉన్నటువంటి హిందూ యూనివర్సిటీ. ఏమంటారా బేట? కలకత్తాలో ఉన్నటువంటి హిందూ యూనివర్సిటీ. కలకత్తాలో హిందూ యూనివర్సిటీ అదే వారణాసి లేదా కాశీ హిందూ విశ్వవిద్యాలయం. కాశీ హిందూ విశ్వవిద్యాలయం 1921వ సంవత్సరంలో ఈమెకు కాశీ హిందూ యూనివర్సిటీ ఈమెకు ఏం చేసింది అంటున్నా? డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే బిరుదును ప్రదానం చేయడం జరిగింది. చూడు బిడ్డ, అని బీసెంట్ గారి యొక్క బిరుదులు చెప్పిన 4 చెప్పినాం బిడ్డ. ఒకటేమో ఇండియన్ టామ్ టామ్ అన్న, రెండోదేమో గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అన్న. బాయ్స్ అండ్ స్కౌట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది 1918లో. అందుకు గాను ఆమెకు సిల్వర్ వుల్ఫ్ అనే బిరుదు వచ్చింది 1932లో. లండన్ నుంచి బాడెన్ పవెల్ పంపించిండు అని చెప్పినాం. ఇకపోతే 1921లో డాక్టర్ ఆఫ్ లెటర్స్ అని చెప్పి కాశీలో ఉన్నటువంటి హిందూ యూనివర్సిటీ ఈ బిరుదును కూడా ప్రదానం చేయడం జరిగింది అంటున్నా. ఎవరికి బేట? ఈ యొక్క అని బీసెంట్ గారికి. అవునా అండి? మరి ఈ అని బీసెంట్ గారు ఇంకా ఏమేం చేసింది? ఈ అని బీసెంట్ గారి యొక్క సంస్థలు ఏమిటి? ఏమైనా సంస్థలు ఏర్పాటు చేసిందా? పత్రికలు ఏమిటి? పుస్తకాలు ఏమిటి అనే విషయాల్ని కూడా మనం ఒకసారి చూడవలసినటువంటి అవసరం మనకు కనిపిస్తూ ఉన్నది అంటున్నాం. అవునా అండి? రైట్. మరి ఈమె ఏ ఏ పత్రికలను చదివింది, ఏంది కథ అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. చూడొద్దావా? చూడాలి. రైట్. ఈమె యొక్క పత్రికలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అంటున్నాం. చూద్దామా ఒకసారి? రైట్. రబ్ చేసుకుంటాను. ఇక్కడ రాయాల పత్రికలు. రైట్. ఈమె యొక్క పత్రికలు అంటున్నా, చాలా తొందరగా చెప్తారు. ఈమె పత్రికలు అందరికీ తెలిసి ఉంటుంది. ఈమె యొక్క పత్రికలు ఒకటి న్యూ ఇండియా. ఏమంటున్నా బేట? న్యూ ఇండియా అనే పత్రికను తీసుకొచ్చింది. రెండోది ఏమంటున్నామట అంటే కామన్వెల్త్ అనే పత్రికను తీసుకొచ్చింది. ఏమంటున్నా బేట? ఈమె 2 పత్రికలు స్థాపించింది. అవి ఏమిటి అంటే ఒకటి న్యూ ఇండియా, రెండోది ఏమంటున్నా అంటే కామన్వెల్త్ అనే పత్రికలు తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇంకేమంటున్నా అంటే లిజాఫేర్ అనే పత్రికకు. ఏ పత్రికకు బేట? లిజాఫేర్ అనే పత్రికకు ఈమె ఎడిటర్గా పనిచేయడం జరిగింది అంటున్నాం. ఏ పత్రికకండి? లిజాఫేర్ అనే పత్రికకు ఈమె ఎడిటర్గా సంపాదకత్వాన్ని వహించింది అంటున్నాం. సంపాదకురాలుగా పనిచేసింది. ఏ పత్రికకు బేట? లిజాఫేర్ అనే పత్రికకు ఈమె ఎడిటర్గా అంటే సంపాదకురాలుగా పనిచేయడం జరిగింది అంటున్నాం. ఇట్లా ఈ 2 పత్రికలను తీసుకొచ్చింది అంటున్నా. ఎవరు బేట? అని బీసెంట్ గారు.
అని బీసెంట్ యొక్క అసలు పేరు ఏం పేరు అనివుడ్. ఏ దేశం అమ్మది? ఐర్లాండ్. ఓకేనా, డన్. ఇప్పుడు ఈమె గురించి నేను మాట్లాడాలి. రైట్, ఈమె స్థాపించిన సంస్థలు అవి స్కూల్లే కావచ్చు, పాఠశాలలే కావచ్చు, కాలేజీలే కావచ్చు. చూద్దాం ఒకసారి. నెక్స్ట్, ఇప్పుడు నేనేమంటున్నా, ఈమె ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, ఈమె యొక్క ప్రోగ్రామ్స్ అనేటివి చూద్దాం ఒకసారి. ఓకేనా, ఫస్ట్ ఈమె యొక్క ప్రోగ్రామ్స్ అనేటివి చూసుకుంటూ పోదాం. ఈమె 1907 నుండి 33 వరకు ప్రెసిడెంట్గా పనిచేసింది. దేనికి ప్రెసిడెంట్గా పనిచేసింది? ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం యొక్క అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది అంటున్నా. ఎవరు బేట? అని బీసెంట్ గారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1907 నుంచి 33 వరకు. అవునా? నెక్స్ట్, ఈమె ఇంకేం చేసిందట అంటే, మరి ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు చేరింది? సరే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఎప్పుడు సభ్యత్వాన్ని తీసుకుంది? 1914వ సంవత్సరంలో ఈమె ఐఎన్సిలో సభ్యత్వాన్ని పొందింది. వాట్ అబౌట్ ద ఐఎన్సి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఈమె ఎప్పుడు చేరిందట అంటే 1914వ సంవత్సరంలో ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? ఈ యొక్క అని బీసెంట్ గారు. ఎందులో చేరింది బేట? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో. ఏ సంవత్సరంలో చేరింది? 1914వ సంవత్సరంలో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరింది అంటున్నాం. చేరిన తర్వాత 1916వ సంవత్సరంలో ఏం జరిగింది? 1916వ సంవత్సరంలో మితవాదులు అతివాదులు కలిసిపోవడానికి ఈమె కారణమైంది. అవునా? రైట్. 1916 ఐఎన్సి సమావేశంలో, ఈ 1916 ఐఎన్సి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? మరి 1919 ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది అంటే లక్నోలో జరిగింది. ఎక్కడ జరిగింది బేట? లక్నోలో జరిగింది. 1916 లక్నోలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరట అంటే ఏసీ మజుందార్ అనేవాడు. ఎవడు బేట? ఏసీ మజుందార్. అంటే అంబికా చరణ్. ఏమంటున్నాం బేట? అంబికా చరణ్ మజుందార్ అనేవాడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించాడు. 1916 లక్నో ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించాడు. అవునా? మరి ఈ సమావేశంలోనే ఇక్కడ 2 వర్గాలు కలిసిపోయినాయి. అవేమిటి అంటే మితవాదులు అతివాదులు. ఏమంటున్నా బేట? మితవాదులు అతివాదులు కలిసిపోయిర్రు అని చెప్తున్నా. మరి ఏ ఐఎన్సి సమావేశంలో మితవాదులు అతివాదులు విడిపోయారు అంటున్నా. ఏ ఐఎన్సి సమావేశంలో విడిపోయారు వీళ్ళు అంటే 1907 సూరత్ సమావేశంలో వీళ్ళు విడిపోయారు అంటున్నా. 1907 సూరత్ సమావేశంలో వీళ్ళు విడిపోయారు. ఆస్కింగ్ వన్ క్వశ్చన్, 1907 సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే, దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే రాస్ బిహారీ బోస్. ఎవరు బేట? రాస్ బిహారీ బోస్ అనేవాడు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది అంటున్నాం. ఎవడు బేట? 1907 సూరత్ సమావేశానికి రాస్ బిహారీ బోస్ అనేవాడు అధ్యక్షత వహించడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? రాస్ బిహారీ బోస్ అనేవాడు సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. మరి ఆ సమావేశంలోనే అతివాదులు మితవాదులు విడిపోయారు. కానీ 1916 లక్నోలో జరిగినటువంటి ఈ ఐఎన్సి సమావేశానికి అంబికా చరణ్ దాస్ మజుందార్ అనేవాడు అధ్యక్షత వహించిండు. మరి ఈ సమావేశంలోనే వీళ్ళిద్దరు కలిసిపోయారు అంటున్నా. ఎవరెవరు? అతివాదులు మితవాదులు. గట్టెట్లా కలుపుతారు సారు అంటే దానికి సహకరించిన వ్యక్తి ఎవరట అంటే
అనిబిసెంట్ గారు. ఎవరు బేట సహకరించిన వారు? అనిబిసెంట్ గారు ఆమెకు సహకరించడం జరిగింది అంటున్నాం. ఎవరు సహకరించారు బేట? అనిబిసెంట్ గారు ఆమెకు సహకరించడం జరిగింది అంటున్నాం. ఎవరికి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలిసిపోవడానికి ఆమె సహకరించింది. ఎవరు బేట? అనిబిసెంట్ గారు. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు వీళ్ళు కలిసిపోవడానికి సహకరించిన వ్యక్తులు ఎవరు? ఒక ఆమె అనిబిసెంట్, నెక్స్ట్ ఇంకెవరు? తిలక్, మళ్ళీ ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. తిలకు, అనిబిసెంటు, మహమ్మద్ అలీ జిన్నా, ఈ ముగ్గురు వ్యక్తులు కలిసిపోవడానికి కృషి చేయడం జరిగింది. అనిబిసెంట్ గారు ఏ ఆర్గనైజేషన్ నడిపిస్తుండు? 1906లో ఏర్పాటైన ముస్లిం లీగ్ను నడిపిస్తుండు. అవునా? రైట్. ఐ ఆస్కింగ్ వన్ డౌట్. ముస్లిం లీగ్ను 1906వ సంవత్సరంలో ఎవరు ఏర్పాటు చేసిరు? సలీముల్లా ఆగా ఖాన్, ఫజల్ ఉల్ హక్ అనే వాళ్ళు. ఎవరంటున్నాం బేట? సలీముల్లా ఆగా ఖాన్ అండ్ ఫజల్ హుల్ హక్ అనేవాళ్ళు. ఎవరంటున్నాం బేట? ఫజల్ హుల్ హక్ అనేవాళ్ళు. దేన్ని ఏర్పాటు చేసిర్రు? ముస్లిం లీగ్ని ఏర్పాటు చేశారు. కనబడకపోతే ఒకసారి మళ్ళీ చెప్తున్నా. 1906వ సంవత్సరంలో ముస్లిం లీగ్ అనే పార్టీ ఏర్పాటైంది. దాని యొక్క స్థాపకులు సలీముల్లా ఆగా ఖాన్, ఫజల్ హుల్ హక్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాను అంటే ఈ 1906లో ఏర్పాటైన ముస్లిం లీగ్ నాయకుడు ఎవరు? జిన్నా. మరి తిలక్ ఎవరు? ఈయనే లాల్ బాల్ పాల్, ఈయనే అతివాద నాయకుడు అంటున్నా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. అతివాద నాయకుడు ఎవరిని గుర్తించినాం? తిలక్ గారిని. మరి అనిబిసెంట్ ఎవరు? దివ్య జ్ఞాన సమాజం యొక్క అధ్యక్షురాలు. ఇవి ముగ్గురు సహకారంతో 1916 లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో, INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో వాళ్ళు ముగ్గురు ఏకమవడం జరిగింది అంటున్నాం. ఎవరెవరు బేట అంటే వీళ్ళు ముగ్గురు ఏకమై ఈ అతివాదులను మితవాదులను కలిపివేయడం జరిగింది అంటున్నాం. ఓకేనా అండి? నెక్స్ట్ ఇకపోతే నేను మళ్ళీ ఒక ముచ్చట చెప్తా. ఇది రబ్ చేస్తా, కొంచెం ఎక్కువైంది మ్యాటర్. ఓకేనా? రైట్. 1917వ సంవత్సరంలో కలకత్తాలో, ఎక్కడంటున్నా బేట? కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం అనేది జరిగింది. ఎక్కడ బేట? కలకత్తాలో. ఏ సంవత్సరంలో? 1917వ సంవత్సరంలో కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం అనేది జరిగింది అంటున్నా. మరి కలకత్తా ఇండియన్ నేషనల్ సమావేశానికి, కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించిరట అంటే అధ్యక్షురాలుగా ఎవరు పనిచేసారు? అప్పుడు ఎవరు వివరించారట అంటే అనిబిసెంట్ గారు వివరించారు. ఎవరు వివరించారు? అనిబిసెంట్ గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు? అనిబిసెంట్ గారు. ఎవరంటున్నాం బేట? తొలి మహిళా అధ్యక్షురాలు అనిబిసెంట్. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన రెండో మహిళ ఎవరు అనేది క్వశ్చన్. ఓకేనా? తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు అనేది క్వశ్చన్. చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన రెండో మహిళ, రెండింటికి ఆన్సర్ ఒకటే, సరోజినీ నాయుడు. ఈ రెండింటికి ఆన్సర్ ఒకటే. ఏంటిది బేట? సరోజినీ నాయుడు అని పిలుస్తూ ఉన్నా. ఓకేనా అండి? నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మూడో మహిళ ఎవరు? చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మూడో మహిళ ఎవరు అని చెప్పి అడుగుతున్నా. ఎవరట అంటే నళిని సేన్ గుప్తా. ఎవరు బేట? నళిని సేన్ గుప్తా గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ఎన్నో మహిళ అంటున్నా? మూడవ మహిళ అని చెప్పి పిలుస్తున్నా. ఎవరిని బేట? నళిని సేన్ గుప్తా గారిని. ఈ విధంగా ఆమె 1917వ సంవత్సరంలో కలకత్తా సమావేశానికి కూడా అధ్యక్షత వహించడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? అనిబిసెంట్ గారు. అవునా? మరి ఇంకో ముచ్చట చెప్పాలి నేను ఈమె గురించి. ఈమె 1916వ సంవత్సరంలో ఒక కథ చేసే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది.
ఇది కొంచెం రబ్ చేసుకుంటాను. ఆ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గురించి చెప్పిన ఈమె ఏర్పాటు చేసిన ఇంకొక సంస్థ అని చెప్తాను. 1916వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన అమ్మగారు ఏం చేశారట అంటే అన్బీసెంట్ గారు అఖిల భారత ఏమంటున్నా బేట అఖిల భారత హోమ్ రూల్ లీగ్ను ఏర్పాటు చేసింది. 1916 సెప్టెంబర్ 1 తారీఖు నాడు అఖిల భారత హోమ్ రూల్ లీగ్ను ఏర్పాటు చేసింది అంటున్నా. ఎక్కడ ఏర్పాటు చేసింది? మద్రాసులో ఏర్పాటు చేసింది. ఎవరు? అనిబిసెంట్ గారు. మీకు ఇంకొక డౌట్ వస్తుంది, సార్ హోమ్ రూల్ లీగ్ ఉంది కదా, అనిబిసెంట్ మంచిగా రాయి సార్. ఎవరు? అనిబిసెంట్ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత హోమ్ రూల్ లీగ్, ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ ఎస్టాబ్లిష్డ్ బై అనిబిసెంట్ ఇన్ 1916 ఆన్ 1st సెప్టెంబర్ ఎట్ మద్రాస్. ఎక్కడ ఏర్పాటు చేసింది? మద్రాసులో ఏర్పాటు చేసింది. అండ్ అగైన్ 1916 మీకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఆన్ 1st ఏప్రిల్ హోమ్ రూల్ లీగ్ ఏమంటున్నా బేట? హోమ్ రూల్ లీగ్. ఈ హోమ్ రూల్ లీగ్ని ఎవరు ఏర్పాటు చేశారట అంటే ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై బాలగంగాధర్ తిలక్. హోమ్ రూల్ లీగ్ ఎస్టాబ్లిష్డ్ బై బాలగంగాధర్ తిలక్ ఇన్ 1916 ఆన్ 1st ఏప్రిల్ ఎట్ మహారాష్ట్ర. ఎక్కడ ఏర్పాటు చేసిండు ఈయన? మహారాష్ట్రలో ఏర్పాటు చేసిండు. అంటే నేను ఒక క్లారిటీ ఇస్తున్నా మీకు. మద్రాసులో ఏర్పాటు చేసింది ఎవరు? మహారాష్ట్రలో ఏర్పాటు చేసింది ఎవరు అన్నప్పుడు ఈ ఆన్సర్లు రావాలి. ఓకేనా? రైట్. మరాఠాలో ఏర్పాటు చేసింది తిలక్. మద్రాసులో ఏర్పాటు చేసింది అనిబిసెంట్ గారు. చెన్నైలో ఏర్పాటు చేసింది అనిబిసెంట్ గారు. అడయార్లో ఏర్పాటు చేసింది అనిబిసెంట్ గారు. ఇద్దరు ఏ ఇయర్లోనే? 1916లోనే. కానీ కొంతకాలానికి ఈ హోమ్ రూల్ లీగ్ను తీసుకపోయి దేంట్లో మెర్జీ చేసిర్రు? అఖిల భారత హోమ్ రూల్ లీగ్లో కలిపేసిర్రు. రైట్. దేంట్లో విలీనం చేసిరంటున్నా? అఖిల భారత హోమ్ రూల్ లీగ్లో ఈ హోమ్ రూల్ లీగ్ను విలీనం చేయడం జరిగింది. 1916 సంవత్సరంలో అఖిల భారత హోమ్ రూల్ లీగ్లో దేని విలీనం చేసిరంటున్నా? ఈ తిలక్ గారు ఏర్పాటు చేసిన హోమ్ రూల్ లీగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకపోయి అఖిల భారత హోమ్ రూల్ లీగ్లో కలిపిర్రు. ఎవరు కలిపిర్రు? తిలక్. మరి ఇలా కలిపిన తర్వాత ఈ అఖిల భారత హోమ్ రూల్ లీగ్ యొక్క నేషనల్ సెక్రటరీగా, జాతీయ కార్యదర్శిగా ఎవరు పనిచేసిరట అంటే జార్జి అరుండేల్ అనేవాడు పనిచేయడం జరిగింది. ఎవరు పనిచేసిరు బేట? జార్జి అరుండేల్ అనేవాడు అఖిల భారత హోమ్ రూల్ లీగ్ యొక్క కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? ఈ యొక్క జార్జి అరుండేల్ అనేవాడు దేని యొక్క కార్యదర్శిగా? అఖిల భారత హోమ్ రూల్ లీగ్ యొక్క కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అంటున్నాం. అవునా అండి? రైట్. ఈ విధంగా మనకి ఇక్కడ కూడా కనిపించడం జరుగుతూ ఉంది. ఏమని? అఖిల భారత హోమ్ రూల్ లీగ్ అనే విషయం. అవునా? రైట్. ఇకపోతే నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంది ఇంకో విషయం అంటే ఈ యొక్క జార్జి అరుండేల్ గారిని మొదటి జాతీయ కార్యదర్శి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. ఏమంటాం బేట? మొదటి జాతీయ కార్యదర్శి అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరిని బేట? ఈ యొక్క జార్జి అరుండేల్ గారిని అని చెప్పి పిలుస్తున్నాం. అవునా అండి? నెక్స్ట్ ఇకపోతే మరొక విషయం ఏమిటి అంటే ఈమె 1898వ సంవత్సరంలో, ఏ సంవత్సరంలో అంటున్నామండి? 1898వ సంవత్సరంలో వారణాసి కేంద్రంగా ఒక హిందూ కళాశాలను ఏర్పాటు చేసింది. ఎప్పుడు అంటున్నాం బేట? 1898వ సంవత్సరంలో అనిబిసెంట్ గారు ఒక హిందూ కళాశాలను ఏర్పాటు చేశారు కదా. ఇక్కడ దగ్గర రబ్ చేస్తున్నా. ఒక ముచ్చట చెప్పాలి. 1898వ సంవత్సరంలో ఈ యొక్క వారణాసి కేంద్రంగా ఎక్కడ బేట?
వారణాసి కేంద్రంగా హిందూ కాలేజ్ అనేది ఉన్నది. అయితే ఇది 1916వ సంవత్సరంలో బనారస్ యూనివర్సిటీగా మారింది అంటున్నా. ఏ విధంగా మారింది బేట? బనారస్ విశ్వవిద్యాలయంగా మారింది. దీన్ని మార్చినటువంటి వ్యక్తి ఎవరట అంటే మదన్ మోహన్ మాలవ్య. ఏం పేరు అంటున్నాం బేట? మదన్ మోహన్ మాలవ్య అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తున్నాం బేట? మదన్ మోహన్ మాలవ్య గారు ఈ యొక్క బనారస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ కాలేజీని కాస్త దాన్ని ఏర్పాటు చేసింది కాశీ హిందూ కాలేజ్ను అని బీసెంట్ గారు. మరి ఇదే 1916వ సంవత్సరంలోనే ఈమె మదనపల్లిలో, ఎక్కడ అంటున్నాం బేట? మదనపల్లిలో ఒక జాతీయ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏమంటున్నాం బేట? మదనపల్లిలో జాతీయ కళాశాలను ఏర్పాటు చేసింది. దీన్నే ఏమంటారట అంటే బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఏమంటారు బేట? దీన్నే బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ అని చెప్పి పిలుస్తారు అంటున్నా. మరి బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ని ఏర్పాటు చేసింది. మరి ఇది ఏ జిల్లాలో ఉంది అంటే చిత్తూరు జిల్లాలో కలదు అంటున్నా. మరి ఈ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ఎవరట అంటే మదనపల్లిలో ఉన్నటువంటి జాతీయ కళాశాల ప్రిన్సిపల్గా ఎవరు పనిచేసిరట అంటే హెచ్జే కజిన్స్ అనేవాడు పనిచేయడం జరిగింది. ఆ హెచ్జే కజిన్స్ యొక్క భార్యనే మార్గరెట్ కజిన్స్ అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏమంటున్నా బేట? మార్గరెట్ కజిన్స్ అని చెప్పి పిలుస్తున్నా. ఈ మార్గరెట్ కజిన్స్ గారే జనగణ మనకు స్వరకల్పన చేయడం జరిగింది. ఈ మార్గరెట్ కజిన్స్ గారే జనగణ మనకు స్వరకల్పన అనేది అందించడం జరిగింది. ఎవరు బేట? మార్గరెట్ కజిన్స్ గారు. మరి ఎప్పుడయ్యా అంటే 1919వ సంవత్సరంలో. ఎక్కడ? మదనపల్లి జాతీయ కాలేజీకి 1919వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పోయారు ఓ సభకు. పోతే హెచ్జే కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్ అడిగింది, ఓ ఠాగూర్ నువ్వు మస్తు పాట పాడతావాడు కదా, ఒకసారి వాడన్నది. ఆయన ఏం చేసిండు? జనగణ మన అనకుండా జనగణమన అని వాడిండు. అయ్యా ఠాగూర్ గారు అట్లా పాడొద్దు మీరు ఆ పాటను అని చెప్పి జనగణ మన అధినాయక జయ హే అని ఇలా పాడి ఆమె చూపించింది. అలా స్వరకల్పన ఇవ్వడం జరిగింది అంటున్నాం. దేనికి? జనగణ మనకు. మరి ఎట్ ద సేమ్ డే 1919 and 28 ఫిబ్రవరి రోజున ఈ జనగణ మనను ఇంగ్లీష్లోకి అనువాదించిర్రు అంటున్నా. ఏ భాషలోకి అనువాదించిర్రు? ఈ ఫిబ్రవరి 28వ తారీఖు నాడే జనగణ మనను ఏ భాషలోకి మార్చిర్రు అంటున్నా? ఇంగ్లీష్లోకి మార్చడం జరిగింది. దేన్ని బేట? జనగణ మనను. ఓకేనా? రైట్. ఇది 1916 యొక్క ఎపిసోడ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా అండి? నెక్స్ట్ మరి ఇదే 1916లో అఖిల భారత హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించి ఆమె అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది అంటున్నాం. ఎవరు బేట? అని బీసెంట్ గారు. అవునా? ఎవరు అరెస్ట్ అయ్యారు బేట? అని బీసెంట్ గారు 1916 అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమం సందర్భంగా అరెస్ట్ అవ్వడం జరిగింది అంటుంది. మరి ఈ సందర్భంగా ఆమె ఇచ్చినటువంటి నినాదం, ఆమె ఇచ్చినటువంటి ప్రసంగం ఏమిటి అంటే వేకప్ ఇండియా అనే ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం రబ్ చేసుకుందాం. ఏమన్నది బేట? వేకప్ ఇండియా, మేల్కోండి భారతీయులారా అని చెప్పింది. ఎవర్రమ్మా? అని బీసెంట్ గారు. ఏమని చెప్పారు బేట? మేల్కోండి భారతీయులారా అని చెప్పింది. ఎవరు? అని బీసెంట్. ఇచ్చినటువంటి ప్రసంగం ఏమంటున్నా బేట? అఖిల భారత హోమ్ రూల్ లీగ్ సందర్భంగా ఇచ్చినటువంటి ప్రసంగం ఏమంటున్నాం బేట? వేకప్ ఇండియా. వేకప్ ఇండియా, మేల్కోండి భారతీయులారా అనే ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఈమె నినాదం ఏమిటి అంటే ఈమె యొక్క నినాదం
ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఇండియా యాజ్ ఏ ఆపర్చునిటీ అని చెప్పి మాట్లాడింది. ఏమన్నది బేట ఈమె? ఈ యొక్క ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియన్స్ ఆపర్చునిటీ అని చెప్పింది. ఇక్కడ రాస్తాను చూడండి. ఇంగ్లాండ్ మంచిగా రాయి సార్, నువ్వు నీకు ఇంగ్లాండ్ రాయరాదు. ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియన్స్ ఆపర్చునిటీ అని చెప్పి పిలిచినాం. ఏమన్నాం బేట? ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియన్స్ ఆపర్చునిటీ అని చెప్పి ఒక నినాదాన్ని ఆమె ఇవ్వడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? ఈ యొక్క అనీ బీసెంట్ గారు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అవునా అండి? నెక్స్ట్, ఈమె 1918 సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1918 సంవత్సరంలో ఇండియన్ బాయ్స్, మంచిగా కనబడుతున్నాయి, ఇండియన్ బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసింది. జర నాకు ఇది మంచిగా రాయత్తలేదు కావచ్చు, చూడురి. ఇండియన్ బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసింది. దేన్ని ఏర్పాటు చేసింది బేట? ఇండియన్ బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? ఈ యొక్క అనీ బీసెంట్ గారు. అవునా? ఇగో గిది ఏర్పాటు చేసినందుకు గానే ఆమెను సిల్వర్ వుల్ఫ్ అనే మెడల్ తోటి సత్కరించిండు బాడెన్ పావెల్ అనే వ్యక్తి 1932 సంవత్సరంలో. ఈమె ఇంకేం చేసిందట అంటే భగవద్గీతను, ఏమంటున్నా బేట? భగవద్గీతను భగవాన్ దాస్ సహకారంతో భగవద్గీతను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది. ఏ భాషలోకి? ఇంగ్లీష్లోకి అనువాదించింది. ఇంగ్లీష్లోకి భగవద్గీతను ఎవరు అనువాదించారు అంటున్నా? అనీ బీసెంట్ గారు అనువాదించారు. మరి ఈమెకు సపోర్ట్ చేసింది ఎవరు? భగవాన్ దాస్ అనే వ్యక్తి. ఎవరు బేట? భగవాన్ దాస్ అనే వ్యక్తి ఈ యొక్క భగవద్గీత అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనువాదించడానికి అనీ బీసెంట్ గారికి సహకరించడం జరిగింది. ఈమెను ఇంకేం చేసిందట అంటే మద్రాస్ సంస్కరణ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మీటింగ్ పెట్టి ఒక సభ ఏర్పాటు చేసింది. దాన్ని ఏమంటున్నా బేట? మద్రాస్ సంస్కరణ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? ఈ యొక్క అనీ బీసెంట్ గారు అంటున్నాం. అవునా? నెక్స్ట్, ఈ అనీ బీసెంట్ గారు ఇంకా ఏం చేశారు? ఈమె మహిళలకు రాజకీయ సమానత్వం ఉండాలి అని చెప్పి పేర్కొన్నారు. ఏమన్నారు బేట? మహిళలకు రాజకీయ సమానత్వం ఉండాలి అని చెప్పి డిమాండ్ చేసింది. ఏమంటున్నా బేట? మహిళలకు రాజకీయ సమానత్వం ఉండాలి అని చెప్పి డిమాండ్ చేసింది అంటున్నా. ఎవరమ్మా? అనీ బీసెంట్ అమ్మా. ఇండియన్ బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? 1918. అందువల్ల లండన్ బాడెన్ పావెల్ అవార్డు ఇచ్చిండు, సిల్వర్ వుల్ఫ్ మెడల్. రైట్ ఏమో అంటే నేను మహిళలకు రాజకీయ సమానత్వం కావాలి అని చెప్పి పోరాటం చేసింది. ఫలితంగా ఉమెన్స్ అసోసియేషన్కు, ఏమంటున్నా బేట? ఉమెన్స్ అసోసియేషన్కు ఈమె ఫస్ట్ ప్రెసిడెంట్గా నియమితులైంది అంటున్నా. దేనికి బేట? ఉమెన్స్ అసోసియేషన్కు మొదటి అధ్యక్షురాలుగా నియమితులైంది అంటున్నాం. ఎవరు బేట? అనీ బీసెంట్. మరి ఇంత గొప్ప అనీ బీసెంట్ గారు మరి ఏ దేశం ఈమెది? ఈ యొక్క అనీ బీసెంట్ గారి యొక్క దేశం ఏమిటిది బేట? ఐర్లాండ్. ఈమె యొక్క అనుచరులు ఇద్దరు. ఒక ఆయన పేరేమో జార్జి అరుండెల్,
మరొకటి ఎవడు బేట బీపీ వాడియా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అనిబీసెంట్ యొక్క అనుచరులు ఎవరెవరు అంటున్నాం బేట? జార్జి అరుండెల్, బీపీ వాడియా అనే ఇద్దరు వ్యక్తులు అనిబీసెంట్ యొక్క అనుచరులుగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఇక్కడ దాకా ఈ అనిబీసెంట్ యొక్క చరిత్ర. ఈమె 1933వ సంవత్సరం సెప్టెంబర్ 20 తారీఖు నాడు చనిపోవడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? అనిబీసెంట్ గారు 1933 సెప్టెంబర్ 20 తారీఖు నాడు ఆమె మరణించడం జరిగింది. సార్ ఎడ చచ్చిపోయింది సార్ అంటే మద్రాసులోని అడయార్లోనే ఆమె మరణించడం జరిగింది. ఎక్కడ మరణించింది బేట? మద్రాసులోని అడయార్ అనే ప్రాంతంలోనే ఆమె మరణించింది అంటున్నా. ఎవరు బేట? అనిబీసెంట్ గారు. అనిబీసెంట్ యొక్క దత్తత పుత్రుడు ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. ఇది ఒకసారి రబ్ చేస్తాను. అనిబీసెంట్ యొక్క దత్తత పుత్రుడు ఎవరట అంటే జిడ్డు కృష్ణమూర్తి. ఎవరు బేట? జిడ్డు కృష్ణమూర్తి అనిబీసెంట్ యొక్క దత్తత పుత్రుడు. ఏమంటున్నా బేట? అనిబీసెంట్ యొక్క దత్త పుత్రుడు. అనిబీసెంట్ దత్తపుత్రుడు ఎవరంటున్నాం బేట? జిడ్డు కృష్ణమూర్తి అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఈయన ఒక పుస్తకాన్ని రాసిండు. ఈయన రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అంటున్నాం. ఏమంటున్నాం బేట? ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అంటే ఈయన సిద్ధాంతం ఏమిటి అంటే గురువు లేకుండా సత్యమును సాధించుట. ఏంటి దీని యొక్క సిద్ధాంతం? గురువు లేకుండా సత్యమును సాధించుట. ఎవరి యొక్క సిద్ధాంతం ఇది? అనిబీసెంట్ యొక్క సిద్ధాంతం. జిడ్డు కృష్ణమూర్తి యొక్క సిద్ధాంతం ఏమంటున్నాం బేట? గురువు లేకుండా సత్యమును సాధించుట అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. అవునా అండి? మరి జిడ్డు కృష్ణమూర్తి గారిని ఏమని పిలుస్తారు? ఈయన ఏమైనా స్కూల్ ఏర్పాటు చేసిండా? అవునండి, ఏర్పాటు చేసిండు. ఈయన ఏర్పాటు చేసినటువంటి స్కూల్ పాఠశాల, ఈయన యొక్క పాఠశాల ఋషి వ్యాలీ అనే పాఠశాలను ఏర్పాటు చేసిండు 1921వ సంవత్సరంలో. ఎక్కడ ఏర్పాటు చేసిండట అంటే చిత్తూరులో ఈ ఋషి వ్యాలీ అనే పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. ఎక్కడ ఏర్పాటు చేసిండు బేట? చిత్తూరులోని, అదే మనకు తెలుసు కదా, మదనపల్లిలో ఈయన ఋషి వ్యాలీ అనే పాఠశాలను 1921వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? ఈ యొక్క జిడ్డు కృష్ణమూర్తి గారు. మరి ఈయన ఈ స్కూల్ యొక్క ప్రధాన కేంద్రాలు, ఈయన యొక్క ఉద్యమ ప్రధాన కేంద్రాలు ఏమిటి? ఒకటి వసంత విహార్. ఏమంటున్నారు బేట? వసంత విహార్ అని చెప్పి పిలుస్తున్నాం. అంటే ఆయన యొక్క ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రధాన కేంద్రాలుగా మనం వేటిని పిలుస్తున్నాం బేట? వసంత విహార్ అని చెప్పి పిలుస్తున్నాం. మరొకటి ఏమంటున్నామట అంటే వాజాహి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం బేట? వాజాహి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఒకటి కేంద్రాలు, ఈయన యొక్క ప్రధాన కేంద్రాలు ఏమిటి అంటున్నా? ఒకటి వసంత విహార్, రెండోది వాజాహి అని చెప్పి పిలుస్తూ ఉన్నా. మరి వాజాహి ఎక్కడుందట అంటే ఇది కాలిఫోర్నియాలో ఉన్నది అంటున్నాం. ఎక్కడుంది బేట? కాలిఫోర్నియా. మరి వసంత విహార్ ఎక్కడుంది? ఇది మద్రాసులో ఉన్నది అంటున్నాం. ఎక్కడుంది బేట? వసంత విహార్ వచ్చి మద్రాసులో ఉన్నది. ఇకపోతే మరొకటి ఏమంటున్నాం బేట? వాజాహి అనేది కాలిఫోర్నియాలో ఉన్నది అంటున్నాం. వసంత విహార్ ఎక్కడ ఉందంటేనా? వసంత విహార్ వచ్చేసి మద్రాసులో ఉన్నది. వాజాహి వచ్చేసి ఎక్కడ ఉన్నది అంటున్నా? కాలిఫోర్నియాలో ఉన్నది అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఈయన యొక్క ప్రధాన కేంద్రాలు ఋషి వ్యాలీ అనే పాఠశాలను ఎప్పుడు ఏర్పాటు చేసిండు? ఋషి వ్యాలీని 1921వ సంవత్సరం చిత్తూరులోని మదనపల్లిలో ఈయన ఏర్పాటు చేసిరు. ఈయనను ఏమని పిలుస్తారట అంటే మోసెస్ అంటారు, ప్రవక్త అంటారు,
లీడ్ బీటర్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈయన యొక్క బిరుదుల గురించి కూడా మనం ప్రస్తావించినట్లయితే ఆ వీడియో అయిపోయిందేమో చూడు ఒకసారి, ఎండ్ అయిందేమో. ఒకటే వీడియో పెట్టినావు మళ్ళీ అటే పోయినావు, సెండ్ అయినాయా? మరి ఆ అవి జైన్ చేసినాకనే చూడు, లీడ్ బీటర్ అని చెప్పి పిలుస్తారు. ఇంకేమంటారట అంటే మోసెస్ అని చెప్పి పిలుస్తారు. ఇంకా ఏమంటారట అంటే ప్రవక్త అని కూడా పిలుస్తారు. ఇతని యొక్క బిరుదులు ఏమేమంటున్నా బేట? మోసెస్, ప్రవక్త అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఒక చిన్న విషయం ఏంటంటే ఈయన లీడ్ బీటర్ అని చెప్పి ఎందుకు పిలిచినామట అంటే ఈ లీడ్ బీటర్ అనే వ్యక్తి, ఈ లీడ్ బీటర్ అనేవాడు ఒక పర్సన్. ఈ పర్సన్ ఏం చేసిండట అంటే ఈయనను ఏమన్నాడట అంటే ఈయనను వరల్డ్ టీచర్ అని చెప్పి మాట్లాడిండు. ఏమన్నాడు బేట? వరల్డ్ టీచర్ అని చెప్పి సంబోధించిండు. ఏమన్నాడు బేట? ఈయనను వరల్డ్ టీచర్ అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నాడు బేట? ఈ యొక్క సరే వెహికల్ ఫర్ ఎక్స్పెక్టెడ్ వరల్డ్ టీచర్ అని చెప్పిండు. ఇక్కడ రాయాలా? రైట్. వెహికల్ ఫర్ ఏమంటున్నా బేట? వెహికల్ ఫర్ ఎక్స్పెక్టెడ్ వరల్డ్ టీచర్. ఏమంటున్నా బేట? వెహికల్ ఫర్ ఎక్స్పెక్టెడ్ వరల్డ్ టీచర్ అని చెప్పి పిలిచినాం. ఎవరిని? ఈ యొక్క ఆయన పేరు ఏం పేరు? జిడ్డు కృష్ణమూర్తి. ఇలా పిలిచినటువంటి వ్యక్తి ఎవరు? లీడ్ బీటర్. సో కొంతమంది ఏమంటారు, మన ఇండియా లీడ్ బీటర్ అని చెప్పి పిలుస్తారు, లేదా కొంతమంది ఈయననే లీడ్ బీటర్ అని చెప్పి పిలుస్తారు. కానీ ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ లీడ్ బీటర్ అనే వ్యక్తి ఏమన్నాడు? ఈయనను వెహికల్ ఫర్ ఎక్స్పెక్టెడ్ వరల్డ్ టీచర్ అన్నాడు. వరల్డ్ టీచర్ అని చెప్పి ఎవరిని పిలిచినాం? ఈ యొక్క జిడ్డు కృష్ణమూర్తిని. ఏమన్నాం బేట? మోసెస్ అన్నాం, ప్రవక్త అన్నాం, ఎక్స్పెక్టెడ్ వరల్డ్ టీచర్ అన్నాం, లీడ్ బీటర్. వరల్డ్ ఎక్స్పెక్టెడ్ లీడ్ టీచర్ ఎక్స్పెక్టెడ్ వెహికల్ ఎక్స్పెక్టెడ్ వరల్డ్ టీచర్ అని చెప్పి ఎవరు పిలిచిరు? లీడ్ బీటర్. అందుకే ఈయనను కూడా కొంతమంది లీడ్ బీటర్ అని చెప్పి సంబోధించారు. ఈ విధంగా మనకు జిడ్డు కృష్ణమూర్తి గారు అనిబీసెంట్ యొక్క దత్తత పుత్రుడిగా మనకు కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఓకేనా అండి? ఇదంతా మనకు దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించినటువంటి చరిత్రగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? రైట్. ఈమె 80 సంవత్సరాల వయసులో ఏం చేసిందట అంటే బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించింది. దేనికంటున్నా బేట? ఎవరు? ఈ యొక్క అనిబీసెంట్ గారు. సారీ, చిన్న కరెక్షన్ అండి, మర్చిపోయిన చెప్పడం, ఇక్కడ యాడ్ చేసుకోండి. 80 సంవత్సరాల వయసులో అనిబీసెంట్ గారు 80 సంవత్సరాల వయసులో అనిబీసెంట్ గారు బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించింది అంటున్నా. మరి అదేవిధంగా ఇదే అనిబీసెంట్ గారు చికాగో కాంగ్రెస్కు అధ్యక్షత వహించింది అంటున్నాం. ఏమంటున్నాం బేట? చికాగో కాంగ్రెస్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించడం జరిగింది అంటున్నాం. చికాగో ఇది ప్రపంచ కాంగ్రెస్ సమావేశం అండి. అంటే మన ఇండియన్ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అంటే అక్కడ సమావేశం. ఈ యొక్క యూరోపియన్ బుడాపెస్ట్ కాంగ్రెస్ సమావేశానికి, చికాగో ప్రపంచ కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? అనిబీసెంట్ గారు. విద్యార్థులారా, దేన్ని నేను అనిబీసెంట్ అనే టాపిక్లో చెప్పడం మర్చిపోయినా, దాన్ని కాబట్టి మీరు అక్కడ యాడ్ చేసుకోండి. నోట్ ఇది, దాన్ని అక్కడ యాడ్ చేసుకోవాలి అని చెప్పి కోరుతున్నా నేను. ఓకేనా? డన్. రైట్ అండి.